పినపాక మండలంలో ప్రభుత్వ అధికారులు ఓన్లీ దళిత అధికారుల మీద జరిగే దాడులను ఆపాలి. భౌతిక దాడులు జరుగుతున్నాయి. అంటే ఒక జిల్లా స్థాయి అధికారి ఆదేశాల మేరకు ఇక్కడ మండల స్థాయి అధికారులు పరిపాలన విధంగా వాళ్ళు విధులు నిర్వహించుతారు. మరి జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడున్న స్థానిక అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వివిధ ఏ రకాల ప్రభుత్వ రంగంలో ఉన్న అధికారులు ఎవరైనా విధులు నిర్వహించుతారు. ఆ విధులని కొంతమంది వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని మా దళిత అధికారుల మీద కులం పేరుకొని భౌతికంగా దాడులు జరుగుతున్నాయి. ఇట్లాంటివి కనుక ముందు పునరావృతం అయితే మా దళిత జాతి యొక్క చైతన్యాన్ని ముందు చూపెడతాం. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఆరంభం. ఇప్పుడు పినపాక మండలంలో ఇంతవరకు 1985 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ఏ రోజు దళిత అధికారుల మీద భౌతిక దాడులు జరగలేదు. అయినా కానీ ఈరోజు జరిగింది. అంటే ఇక్కడ నుంచి పునరావృతం కాకుండా ఇది పోలీస్ స్టాఫ్ పెట్టకపోతే మా దళిత శక్తి ఏంటో మేము చూపెడతాం. ఖబర్దారు, మీరు చాలా జాగ్రత్తగా మెలగాలి. ఎందుకంటే ఈ దేశంలో మొన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భౌతికంగా దళితులు ఎంత శాతం ఉన్నదనేది ప్రభుత్వ లెక్కలు చెప్పింది. అంటే 50% ఉన్నాం. 50 లక్షల మంది ఓన్లీ ఎస్సీలు ఉన్నారు. అంటే ప్రభుత్వ అధికారులకు కానీ పాలకులు కానీ కొద్దిగా ఆలోచించాలి. అంటే నాయకత్వం వ్యవహరించే వ్యక్తులు దళిత నాయకుల మీద దాడులు జరిగితే ఎట్లాంటి దళిత అధికారుల మీద, అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేసే అధికారుల మీద మరి అధికారులు ఎట్లా పాలన చేస్తున్నారు? అంటే ఏదైనా సమస్య ఉంటే అదే అగ్రకుల నాయకులు కానీ మిగతా ఇతర పార్టీ నాయకులు కానీ ఏదైనా సమస్య ఉంటే అదే అధికారి దగ్గర పని చేయించుకుంటారు. ఆ చట్ట విడ్డూరంగా ఉన్న పనిని చేయని ఎడల అధికారి మీద భౌతిక దాడులు. ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఇక్కడున్న పాలకులు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ దీన్ని ఈ రోజుతోని ఆపాలని మేము దళిత సంఘాల ద్వారాగా మీకు ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేస్తున్నాం.